వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చాప్టర్ 11 ఘాతాలు మరియు ఘాతాంకాలకు సంబంధించి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చాప్టర్ 12 సౌష్టవం గురించి చూద్దాం. సౌష్టవం అంటే మనకి ఇచ్చిన పటాన్ని రెండు సమాన భాగాలుగా, అంటే మనకి రైట్ సైడ్ మనం ఒక పేపర్ తీసుకుంటూ ఫోల్డ్ చేస్తే రెండు సమాన భాగాలుగా, అంటే రైట్ సైడ్ ఎంత ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అలా ఉండాలి. రెండు వైపులా సమానంగా ఉంటే అది సౌష్టవం అవుతుంది. సౌష్టవం అనేది ముఖ్యమైన రేఖాగణిత భావన. సౌష్టవం అనేది ముఖ్యమైన రేఖాగణిత భావన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పిక్చర్స్ ఉన్నాయి. ఇవి రెండు సమాన భాగాలుగా చేస్తున్నప్పుడు ఈ వైపు ఏ విధంగా ఉందో రెండో వైపు కూడా అదే విధంగా ఉంటే దాన్ని సౌష్టవం అంటారు. ఒక పటం యొక్క రెండు భాగాలు ఒకే విధంగా ఉంటే దాన్ని సౌష్టవం అంటారు. సో ఇక్కడ పిక్చర్ చూస్తే ఇవి రెండు సమాన భాగాలుగా కత్తిరించినట్లయితే రెండు వైపులా కూడా ఒకే విధంగా వస్తుంది. ఇది ఫోల్డ్ చేసినా సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్రమబహుభుజి సౌష్ఠవ రేఖలు. క్రమబహుభుజి యొక్క సౌష్ఠవ రేఖలు. బహుభుజి యొక్క భుజాలు సమాన పొడవులు మరియు అన్ని కోణాలు సమాన కొలతను కలిగి ఉంటే దాన్ని క్రమబహుభుజి అంటారు. క్రమబహుభుజి అంటే ఏంటంటే సమాన పొడవులు కలిగి ఉండి అన్ని భుజాలు పొడవులు సమానం మరియు కోణాలు సమాన కొలతలు కలిగి ఉంటే దాన్ని క్రమబహుభుజి అంటాం. సమబాహు త్రిభుజం 3 భుజాలు గల క్రమబహుభుజి అవుతుంది. 4 భుజాలు గల క్రమబహుభుజి అంటే ఏమవుతుంది? చతుర్భుజం. సో నాలుగు భుజాలు సమానంగా గల బహుభుజి ఏంటంటే చతురస్రం అవుతుంది. ఎందుకని 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ సమబాహు త్రిభుజం తీసుకుంటే 3 భుజాల కొలతలు అనేవి సమానంగా ఉంటాయి. 3 కోణాలు కూడా కొలతలు అనేవి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ చతురస్రం. చతురస్రం చూసుకుంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కోణము 90 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ కోణము 90 డిగ్రీలు ఉంటుంది. ఈ కోణం 90 డిగ్రీలు. సమాన కొలతలు కలిగి ఉంటాయి. కోణాలు కూడా సమాన కొలతలు కలిగి ఉంటుంది. 4 భుజాలు గల క్రమబహుభుజి అంటే చతురస్రం. 5 భుజాలు కలిగిన బహుభుజిని పంచభుజి అంటారు. 6 భుజాలు కలిగినది క్రమ షడ్భుజి. 6 భుజాలు సమానంగా కొలతలు కలిగింది షడ్భుజి. పంచభుజిలో సహజంగానే దాని భుజాల సమాన పొడవులు కలిగి ఉంటాయి. తర్వాత దాని ప్రతి కోణం కొలత 108 డిగ్రీలు ఉంటుంది. ప్రతి కోణం కొలత అంటే ఇక్కడ నుంచి ఈ కోణం కొలత ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 108 డిగ్రీలు ఉంటుంది. సో ఈ రెండు యాడ్ చేసినా మనకి 108 వస్తుంది. సో ఇది 108 డిగ్రీలు ఉంటుంది. ఇది ఎంత ఉంటుందంటే 126 డిగ్రీలు ఉంటుంది. క్రమ షడ్భుజి దాని యొక్క భుజాలు సమానంగా కలిగి ఉండి మరియు దాని యొక్క ప్రతి కోణం కూడా 120 డిగ్రీలు అవుతుంది. దీని యొక్క ప్రతి కోణం కూడా 100 డిగ్రీలు అవుతే దాన్ని క్రమ షడ్భుజి అంటారు. అలా కాకుండా ప్రతి కోణం 108 డిగ్రీలు ఉంటే దాన్ని పంచభుజి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే సమబాహు త్రిభుజం తీసుకుంటే దీనికి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉన్నాయి? 3 సౌష్ఠవ రేఖలు. ఓన్లీ ఇది సమబాహు త్రిభుజానికి మాత్రమే 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. నెక్స్ట్ చతురస్రానికి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎందుకని? ఇటొకటి వస్తుంది, ఇటొకటి, కార్నర్ నుంచి 2 వస్తున్నాయి. సో 4 చతురస్రానికి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 4. క్రమ పంచభుజికి ఎన్ని రేఖలు వస్తాయి? 5 సౌష్ఠవ రేఖలు వస్తాయి. షడ్భుజికి 6 వస్తాయి. 12.1లో ఎక్సర్సైజ్ 12.1లో 7th బిట్ చూద్దాం. ఎందుకంటే ముందు 6th వరకు ఉన్న బిట్స్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. 7th బిట్ చూద్దాం. క్రింది పటాల సౌష్ఠవ రేఖల సంఖ్యను పేర్కొనండి. మనకి ఎగ్జామ్లో ఇక్కడున్న వాటిలో ఒకటి అడిగి దానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయని అడగొచ్చు. ఫస్ట్ ఒక సమబాహు త్రిభుజం అన్నారు. సమబాహు త్రిభుజం అంటే ఏ విధంగా ఉంటుంది? మనకి 3 భుజాలు సమానంగా ఉంటాయి. 3 భుజాలు సమానంగా ఉంటే మనకి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 1 2 3. ఇది అంటే దీనికి ఎన్ని? 3. సౌష్ఠవ రేఖల సంఖ్య 3. సౌష్ఠవ రేఖల సంఖ్య 3 అవుతుంది. నెక్స్ట్ ఒక సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. 2 భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. సో దీంట్లో మనకి సౌష్ఠవ రేఖలు ఎన్ని వస్తాయి? ఓన్లీ ఒకటే వస్తుంది.
దీన్ని 2 సమాన భాగాలుగా చేస్తే మనకి సౌష్టవ రేఖల సంఖ్య సమద్విబాహు త్రిభుజానికి సౌష్టవ రేఖల సంఖ్య 1. నెక్స్ట్ సి బిట్. ఒక విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండవు. సో దీనికి సౌష్టవ రేఖల సంఖ్య 0. నెక్స్ట్ డి బిట్. చతురస్రం. చతురస్రం అంటే మనకి ఏ విధంగా ఉంటుంది? 4 భుజాల కొలతలు సమానంగా ఉంటాయి, కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో సౌష్టవ రేఖల సంఖ్య ఎంత అవుతుంది? 1 2 3 4 అంటే సౌష్టవ రేఖల సంఖ్య 4. నెక్స్ట్ దీర్ఘచతురస్రం ఇచ్చారు. దీర్ఘచతురస్రంలో మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. సో సౌష్టవ రేఖల సంఖ్య ఎంత? 1 2. ఎందుకని ఇవి సమానం అవ్వకపోవచ్చు. దీర్ఘచతురస్రానికి సౌష్టవ రేఖల సంఖ్య ఎంత? 2. చతురస్రానికి 4. రాంబస్ ఉంది. రాంబస్కి ఎన్ని ఉంటాయి? 1 2. సో రాంబస్ కూడా 2 ఉంటాయి. ఎందుకని? చతురస్రాన్ని ఇలా వంచుతాం కాబట్టి ఇది రాంబస్ అవుతుంది. సో ఇక్కడ భుజాలు మనకి 4 సౌష్టవ రేఖలు రావు. ఎందుకని? చతురస్రానికి మాత్రమే 4 వస్తాయి, రాంబస్కి మాత్రం 2 సౌష్టవ రేఖలు ఉంటాయి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజానికి 0. దీనికి సౌష్టవ రేఖలు అనేవి మనం గీసినా రావు. ఇది 0. సౌష్టవ రేఖల సంఖ్య 0. చతుర్భుజానికి 0. చతుర్భుజం తీసుకుంటాం మనం. ఈ చతుర్భుజం తీసుకుంటే దీని యొక్క సౌష్టవ రేఖల సంఖ్య 0. నెక్స్ట్ ఒక క్రమ సాధారణ షడ్భుజి అన్నారు. షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? మనకి 6 భుజాలు ఉంటాయి. వన్ 2 3 4 5 6. సౌష్టవ రేఖల సంఖ్య ఎంత? 1 2 3 4 5 6. అంటే ఒక క్రమ సాధారణ షడ్భుజి యొక్క సౌష్టవ రేఖల సంఖ్య 6. వృత్తం ఉంది. వృత్తానికి సౌష్టవ రేఖల సంఖ్య ఎంత అవుతుంది? ఎన్నైనా గీయొచ్చు మనం. ఒక లిమిట్ అనేది ఉండదు దీనికి. నో లిమిట్. ఎలా అయినా ఈ సౌష్టవ రేఖలు అనేవి వస్తూనే ఉంటాయి మనం ఎంత చిన్నగా గీసినా. సో ఇది అనంతమైన సౌష్టవ రేఖలు ఉంటాయి వృత్తానికి. అనంతమైన సౌష్టవ రేఖలు ఉండేది ఏంటంటే వృత్తం. నెక్స్ట్ 8 బిట్ చూద్దాం. ఆంగ్ల అక్షరమాలలోని ఏ అక్షరాలు పరావర్తన సౌష్టవాన్ని కలిగి ఉంటాయి? అనగా పరావర్తనం అంటే ప్రతిబింబం, పరావర్తనానికి సంబంధించిన సౌష్టవ రేఖలు. ఫస్ట్ ఏ బిట్ చూద్దాం. ఒక నిలువుట అద్దం ఇచ్చినప్పుడు ఏ అక్షరాలు మనకి పరావర్తన సౌష్టవాన్ని కలిగి ఉంటాయంటే ఏ బిట్కి ఏ హెచ్ ఐ ఎం ఓ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై. సో ఇవి నిలువుట అద్దానికి సంబంధించి పరావర్తన సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బి బిట్ చూద్దాం. ఒక సమాంతర అద్దం ఇచ్చినప్పుడు ఏముంటాయంటే బి సి డి ఈ హెచ్ ఐ ఓ ఎక్స్. ఇవి సమాంతర అద్దం ఇచ్చినప్పుడు పరావర్తన సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సమాంతర మరియు నిలువుట అద్దాలు రెండిట్లోనూ ఉన్నవేంటి? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? కామన్గా ఓ ఉంది, ఎక్స్ ఉంది, నెక్స్ట్ ఐ ఉంది, ఓ ఉంది, ఎక్స్ ఉంది, ఐ ఉంది, తర్వాత హెచ్ ఉంది. ఇవి సమాంతర మరియు నిలువుట అద్దాలు రెండు ఉన్నప్పుడు పరావర్తన సౌష్టవాన్ని కలిగి ఉండేవి.
నెక్స్ట్ 9th సౌష్ఠవ రేఖ లేని ఆకారాలకు 3 ఉదాహరణలు ఇవ్వండి అన్నారు. సో ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం. సౌష్ఠవ రేఖ లేని ఆకారాలు అంటే మనకి ఏమొస్తాయి? 1 విషమబాహు త్రిభుజం, 2 సమాంతర చతుర్భుజం, 3 చతుర్భుజం. ఆ 3 కూడా ఉదాహరణల కింద రాయొచ్చు. నెక్స్ట్ 10th బిట్, ఒక సమద్విబాహు త్రిభుజం, ఒక వృత్తం. ఇలా సౌష్ఠవ రేఖలకు మీరు వేరే పేరు పెట్టగలరా? ఒక సమద్విబాహు త్రిభుజం అంటే ఒక సమద్విబాహు త్రిభుజానికి ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క సౌష్ఠవ రేఖలకు ఏం పేరు పెట్టవచ్చు అంటే మధ్యగతం. నెక్స్ట్ ఒక వృత్తానికి సౌష్ఠవ రేఖ అంటే వ్యాసం అవుతుంది కదా, ఎందుకని? ఫస్ట్ దాని కోణం. ఇది సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజానికి ఇలా మధ్యగా వెళ్తుంది, అంటే ఇది మధ్యగత రేఖ. వృత్తానికి ఏమవుతుంది? సో వృత్తం అనేది ఇక్కడ నుంచి, సౌష్ఠవ రేఖ అనేది కేంద్రం నుంచి కదా, అంటే వ్యాసం అని పేరు పెట్టచ్చు కదా దీనికి, అది. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవం. భ్రమణ సౌష్ఠవం ఎగ్జాంపుల్ ఏంటంటే గడియారం యొక్క ముళ్ళు తిరుగుతున్నది. భ్రమణం అంటే భ్రమణం గడియారం ముళ్ళు చలన దిశలో వలె ఉంటే దాన్ని సవ్య దిశలో భ్రమణం అని, అట్లా కాకపోతే అపసవ్య దిశలో ఉంటే భ్రమణం అని అంటారు. ఇది ఏ విధంగా అంటే సవ్య దిశలో ఉంటే సవ్య దిశలో భ్రమణం అంటారు, అపసవ్య దిశలో ఉంటే అపసవ్య దిశలో భ్రమణం అని అంటారు. భ్రమణ సౌష్ఠవానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సీలింగ్ ఫ్యాన్, సైకిల్ యొక్క చక్రం. నెక్స్ట్ ఒక వస్తువు భ్రమణం చెందినప్పుడు దాని ఆకారము పరిమాణము మారవు. భ్రమణం ఒక వస్తువును ఒక స్థిర బిందువు చుట్టూ తిప్పుతుంది. అంటే మనకి క్లాక్ తీసుకున్నాం, క్లాక్లో ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ చుట్టూరు అనేది తిరుగుతుంది. సైకిల్ చక్రం ఉంది, సైకిల్ చక్రం అనేది దీని మధ్యలో ఉన్న దాన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుతుంది. సీలింగ్ ఫ్యాన్ కూడా సెంటర్ పాయింట్ని కేంద్రంగా చేసుకుని స్థిర బిందువుగా చేసుకుని తిప్పుతుంది. ఒక స్థిర బిందువును భ్రమణం యొక్క కేంద్రం అంటారు, అంటే దీన్ని ఏమంటారంటే భ్రమణం యొక్క కేంద్రం అంటారు. గడియారం యొక్క ముళ్ళు భ్రమణ కేంద్రం. భ్రమణ సమయంలో తిరిగే కోణాన్ని భ్రమణ కోణం అంటారు. పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీలు. ఇది పూర్తి భ్రమణం చేస్తుందంటే 360 డిగ్రీలు. అర్ధ భ్రమణం అంటే 360/2 అంటే ఎంత? 180. పావు భ్రమణం అంటే 180లో మళ్ళీ అర్ధ భ్రమణంలో మళ్ళీ సగం 90. అంటే అర్ధ భ్రమణం అంటే 180, పావు భ్రమణం అంటే 90 డిగ్రీలు. గాలి మరలకు కూడా మనకి భ్రమణ సౌష్ఠవం అనేది ఉంటుంది. ఎక్సర్సైజ్ 12.2లో ఫస్ట్ చూద్దాం. ఈ క్రింది పటాల్లో ఏది ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగి ఉన్నాయి? వీటన్నింటికి కూడా భ్రమణ సౌష్ఠవం కలిగి ఉంది, కానీ ఒకటి కంటే ఎక్కువ భ్రమణాలు ఏమున్నాయి? దీనికి ఉన్నాయి. ఏ బికి ఉంది. బి ఎందుకని? ఇది ఇటు సైడ్ నుంచి చూడవచ్చు, ఇటు నుంచి 4 వైపుల నుంచి ఉంది, ఇక్కడ 3 వైపుల నుంచి ఉంది, ఇక్కడ ఒక వైపే ఉంది, ఇక్కడ 2 వైపుల నుంచి ఉంది, ఇక్కడ 3 వైపుల నుంచి ఉంది, ఇక్కడ 4 వైపుల నుంచి ఉంది. అంటే ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవాలు కలిగిన పరిమాణం ఏది? ఏ పటాలు అంటే ఏ, బి, డి, ఈ, ఎఫ్ అనేవి ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగి ఉంది. నెక్స్ట్ సెకండ్, ప్రతి పటంకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాయండి అన్నారు. ప్రతి పటంకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటే ఏ బిట్కి ఉంది, ఏ బిట్కి 2, బి ఉంది, బికి 2, సికి 3, డికి 4, ఈకి 4, ఎఫ్కి 5, జీకి 6, హెచ్కి 3. నెక్స్ట్ రేఖా సౌష్ఠవం మరియు భ్రమణ సౌష్ఠవం. వృత్తం అత్యంత పరిపూర్ణమైన సౌష్ఠవ పటం. వృత్తం అనేది అత్యంత పరిపూర్ణమైన సౌష్ఠవ పటం, ఎందుకంటే ఇది ఏ కోణం ద్వారా అయినా దాని కేంద్రం చుట్టూ తిరగవచ్చు. అదే సమయంలో దానికి అపరిమితమైన సంఖ్యలో సౌష్ఠవ రేఖలు ఉంటాయి. అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉండేది కూడా వృత్తమే కదా. ఏదైనా వృత్తం నమూనాను తీసుకుంటే కేంద్రం గుండా వెళ్ళే ప్రతి రేఖ, అంటే
ప్రతి వ్యాసం రేఖ పరావర్తన సౌష్టవమును ఏర్పరుస్తుంది. రేఖ సౌష్టవము లేదా రేఖ పరావర్తనాన్ని ఏర్పరుస్తుంది. ఇది కేంద్రం చుట్టూ ప్రతి కోణం వద్ద భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉంటుంది. ఇది కేంద్రం చుట్టూ ప్రతి కోణం వద్ద కూడా భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉంటుంది. ఎక్సర్సైజ్ 12.3లో ఫస్ట్ బిట్ చూద్దాం. రేఖా సౌష్టవం మరియు భ్రమణ సౌష్టవం రెండింటినీ కలిగి ఉన్న ఏవైనా రెండు పటాలను పేర్కొనండి అంటే మనకి కార్ యొక్క వీల్ అంటే కార్ చక్రము, సైకిల్ చక్రం వస్తుంది, క్లాక్ వస్తుంది. అవి భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సాధ్యమైనంత వరకు వీటికి చిత్రపటాలను గీయండి. సో ఇది మనకు అవసరం లేదు, ఇది కూడా అంత అవసరం లేదు. ఒకవేళ ఒక పటానికి 2 లేదా అంతకంటే ఎక్కువ సౌష్టవ రేఖలు ఉన్నట్లయితే దానికి 1 కంటే ఎక్కువ పరిమాణం గల భ్రమణ సౌష్టవాలు ఉంటుందా అని అడిగారు. ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ రేఖ మరియు భ్రమణ సౌష్టవాన్ని కలిగి ఉన్న చతుర్భుజాలు ఏవి అన్నారు. 1 కంటే ఎక్కువ కలిగి ఉన్నాయంటే చతురస్రం. నెక్స్ట్ ఒక కేంద్రం చుట్టూ 60 డిగ్రీలు తిరిగిన తర్వాత ఒక పటం దాని అసలు స్థానం మాదిరిగానే కనిపిస్తుంది. ఏ ఇతర కోణాల్లో ఆ పటానికి ఇదే మాదిరిగా జరుగుతుంది అంటే ఫస్ట్ది 60 డిగ్రీలు తిరిగింది, తర్వాత 120, తర్వాత 180, తర్వాత 240, తర్వాత 300, తర్వాత 360. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ భ్రమణ కోణం ఫస్ట్ది 45 డిగ్రీలు, సెకండ్ 17 డిగ్రీలుగా కలిగి ఉన్న వాటికి మనం 1 కంటే ఎక్కువ భ్రమణ సౌష్టవాన్ని కనుగొనగలమా అంటే భ్రమణ కోణం 45 డిగ్రీలు ఉన్నదానికి 1 కంటే ఎక్కువ భ్రమణ సౌష్టవాన్ని కనుగొనగలమా అంటే ఇది ఎస్. ఎందుకని 45 డిగ్రీలు డబుల్ చేస్తే ఎంత, 45 డిగ్రీలని 90 డిగ్రీలు అంటే ఇది పావు భ్రమణం అవుతుంది. దీన్ని డబుల్ చేస్తే మనకి 180 డిగ్రీలు వస్తుంది. మళ్ళీ దీన్ని డబుల్ చేస్తే మనకి 360 డిగ్రీలు వస్తుంది. సో ఇది అవుతుంది. 17 డిగ్రీలుగా కలిగింది అంటే 1 కంటే ఎక్కువ భ్రమణాలు కావు. సో ఇది అవ్వదు, ఇది అవుతుంది. సో ఇది సౌష్టవం సంబంధించిన మ్యాటర్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో డిఎస్సికి ఎంతకంటే ఎక్కువ అడగరు, వీలైతే షేర్ చేయండి.